ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కీలక మలుపు తిరిగింది. కేసీఆర్ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు మరికొంతమందిపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి రమేష్ కంప్లైంట్ చేయడంతో ఈ కేసు నమోదైంది. ఎస్ఐబీ కార్యాలయంలోని 2 గదుల్లో ఉన్న 17 కంప్యూటర్లను ప్రణీత్ రావు అనధికారికంగా వాడుకున్నారు. వీటిలో కొన్ని రికార్డులు మాయం కావడం, ఎలక్ట్రానిక్ డివైస్లోని డేటా, ఇతర డాక్యుమెంట్లు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సమాచారం అంతా తన వ్యక్తిగత డిస్కుల్లో ప్రణీత్ కాపీ చేసుకుని హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో అదనపు ఎస్పీ తెలిపారు. తాజాగా కేసు నమోదుతో ప్రణీత్ రావును విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే సస్పెండ్ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కీలక మలుపు తిరిగింది. కేసీఆర్ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు మరికొంతమందిపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి రమేష్ కంప్లైంట్ చేయడంతో ఈ కేసు నమోదైంది. ఎస్ఐబీ కార్యాలయంలోని 2 గదుల్లో ఉన్న 17 కంప్యూటర్లను ప్రణీత్ రావు అనధికారికంగా వాడుకున్నారు. వీటిలో కొన్ని రికార్డులు మాయం కావడం, ఎలక్ట్రానిక్ డివైస్లలోని డేటా, ఇతర డాక్యుమెంట్లు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సమాచారం అంతా తన వ్యక్తిగత డిస్కుల్లో ప్రణీత్ కాపీ చేసుకుని హార్డ్ డిస్కుల్ని ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో అదనపు ఎస్పీ తెలిపారు. తాజాగా కేసు నమోదుతో ప్రణీత్ రావును విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే సస్పెండ్ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రణీత్ రావు పాల్పడ్డటువంటి అంశాలకు సంబంధించి అధికారికంగా అడిషనల్ ఎస్పీ ఎస్ఐబిలో ఉన్నటువంటి అధికారి డి రమేష్ ఈరోజు పంజగుట్ట పోలీసులకు ఒక ఫిర్యాదు అందించడం జరిగింది. ఫిర్యాదులో అనేక అంశాలు దాంట్లో ప్రస్తావన చేపడుతూ తను ఎస్ఐ నుంచి సిఐకి రావడము, సిఐ నుంచి అదే ఎస్ఐబిలో డిఎస్పీగా ప్రమోషన్ పొంది కొన్ని ఏళ్ల తరబడి ఎస్ఐబిలో కీలక రహస్యాలు చేపడతా ఉన్నాడు. అది ప్రభుత్వానికి పాజిటివ్ గా కొన్ని ఆపరేషన్స్ చేపట్టాడంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ అడిషనల్ ఎస్పీ అధికారి పంజగుట్ట పోలీసులకు ఒక అందించడంతో పోలీసులు అనేక ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 409, 427, 201, 120B, సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్ 1984, సెక్షన్ 65, 64, 66, 70 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అండ్ రిలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ క్రిమినల్ లా అంటూ కూడా పంజాగుట్ట అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన నమోదు చేయడం జరిగింది. దీంట్లో టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా నమోదు చేశారు. వ్యక్తిగత డేటాని బయటికి తీసి మొత్తం 17 సిస్టమ్స్ లో ఆ డేటానంతా కూడా సేవ్ చేసి పెట్టాడు. డిసెంబర్ లో ఎన్నికల ఫలితాలు వెలువడ్డటువంటి నెక్స్ట్ డే 4వ తేదీకి తను పర్సనల్ గా ఇంటెలిజెన్స్ కార్యాలయానికి చేరుకొని ఆ 17 సిస్టమ్ లో నుంచి డేటానంతా కూడా వేరే తన పర్సనల్ ల్యాప్టాప్స్ లో ఎక్కించుకొని అక్కడ సీసీ కెమెరాలను ఆఫ్ చేసి ఒక టెక్నీషియన్ సహాయంతో ఏ ఆనవాళ్లు దొరకకుండా ఎవరు కూడా దాన్ని కనిపెట్టలేకుండా చాలా జాగ్రత్తగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని కూడా మిస్ అయ్యాయి. హార్డ్ డిస్క్లు కూడా అక్కడి నుంచి ప్రణీత్ రావు పర్సనల్ గా తీసుకెళ్లాడంటూ కూడా అధికారికంగా ఫిర్యాదు. దాంతో పాటు ఈ తీసుకున్నటువంటి హార్డ్ డిస్క్లు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, పెన్ డ్రైవ్స్, తన పర్సనల్ గా యూజ్ చేసినటువంటి ల్యాప్టాప్స్, హార్డ్ డిస్క్లు అన్నిటిని కూడా తగలబెట్టి ఉంటాడు అనేది మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రణీత్ రావు పైన ఈ ఫిర్యాదు అందించడం జరిగింది. పోలీసులు మొత్తం 8 సెక్షన్ల కింద ప్రణీత్ రావు పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ రోజు లేదా రేపు ప్రణీత్ రావుకు 41 సిఆర్పిసి నోటీసులు జారీ చేసి పంజగుట్టలో నమోదైనటువంటి కేసుకు సంబంధించి విచారణకు హాజరవ్వాలి అంటూ మాత్రం ఆదేశాలు, నోటీసులు అందజేసేటువంటి అవకాశం ఉంది. నోటీసులు అందిన తర్వాత తను హాజరవ్వకుండా రాజకీయ పలుపడులు ఉపయోగించుకొని, అధికార ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని మళ్ళీ ఏదైనా పాత సీఎం కేసీఆర్ కార్యాలయం నుంచి ఫోన్ చేయించుకొని, ఎందుకంటే ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తున్నటువంటి ప్రతి మూవ్మెంట్ ని తెలుసుకోవడానికే ప్రణీత్ రావుని ఆ కీలక పొజిషన్ లో కూర్చోబెట్టి నిత్యం అతని ద్వారా ప్రతి సమాచారాన్ని కేసీఆర్ నేరుగా తెప్పించుకుంటా ఉన్నాడనేది కూడా కాంగ్రెస్ ఆరోపిస్తా ఉంది. కాంగ్రెస్ అనుమానం కూడా అదే. దాంతో పాటు మొన్న హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గా ఉన్నటువంటి అరుణ్ కుమార్ కూడా కొన్ని అంశాలను లేవనెత్తుతూ కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ ఇదంతా కేసీఆర్ చేస్తున్నటువంటి నాటకమే, కేసీఆర్ ప్రతిదీ ఈ రకంగానే ప్రతి ఒక్క వ్యక్తుల డేటాని, ప్రతి ఒక్క వ్యక్తుల మానిటరింగ్ చేయడానికే
ఉన్నత హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ అప్పటి సీఎం గా ఉన్నప్పుడే ఆదేశాలు జారీ చేయడంతో ప్రణీత్ రావు డిఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి ఈ రకంగా వ్యవహరించాడు. దీనిపై ఈ కేసులో కేసీఆర్ ని A1 నిందితుల కిందికి చేర్చాలంటూ కూడా అడ్వకేట్ అరుణ్ కుమార్ ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దానిపైన ఇప్పటివరకు పంజగుట్ట పోలీసులు అయితే ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దాన్ని లీగల్ ఒపీనియన్ కోసం కోర్టుకి రెఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇంతలోపే SIB అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి డి రమేష్ కొన్ని ఏళ్ల తరబడి ఇదే కార్యాలయంలో పనిచేస్తా ఉన్నాను. ప్రణీత్ అనే వ్యక్తి డిఎస్పీ హోదాలో ఉన్నాడు. ఇన్స్పెక్టర్ నుంచి ప్రమోషన్ పొంది డిఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి పవర్స్ ని మిస్యూజ్ చేశాడు. వ్యక్తిగత డేటాని బయటికి తీశాడు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశాడు. ఇంటెలిజెన్స్ కార్యాలయంలో ఎంత రహస్యంగా ఉండాల్సినటువంటి డేటాను కూడా తను సొంతంగా పర్సనల్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకొని ఆ పర్సనల్ సిస్టమ్ ద్వారా ప్రతి వ్యక్తుల యొక్క ఆపరేట్ చేశాడు. ఎవరైతే అనుమానాలు ఉన్నారో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తా ఉన్నారో వారంతా కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అధిష్టానానికి చేర్చే విధంగా ఇతను ఆపరేషన్ చేపట్టాడంటూ మాత్రం ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సందీప్, అంటే ప్రణీత్ రావు వెనక ఇంకెంతమంది ఉండే అవకాశం ఉంది? అంటే వారి మీద ఎటువంటి కేసులు నమోదు చేశారు? ప్రణీత్ రావుతో పాటు మరికొందరు అంటూ కూడా ఫిర్యాదులో మెన్షన్ చేశారు. FIR లో కూడా ప్రణీత్ రావు అండ్ అదర్ అక్యూజ్డ్ అంటూ కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అదర్ అక్యూజ్డ్ అంటే ఆయన పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదా ఎవరు ఇతన్ని వ్యక్తిగత డేటాని బయటికి తీసి తన చేతికి అందజేయాలని ఆదేశాలు ఇచ్చారు. అది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రియా, రాష్ట్ర ముఖ్యమంత్రియా, లేదా గతంలో ఉన్నటువంటి మంత్రుల, గతంలో ఉన్నటువంటి ఎంపీల, అదే ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్నటువంటి IG స్థాయి అధికారుల, ఇంటెలిజెన్స్ చీఫ్ అధికారుల, వీటన్నిటిపైన ఇన్వెస్టిగేషన్ లో బయటికి తీయాల్సింది. ఎందుకంటే సొంతంగా ఒక్కడి ఆ డేటా తీసుకొని ఏ ఉపయోగం ఉండదు కాబట్టి ఎవరో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కీలకమైనటువంటి వ్యక్తులే ప్రణీత్ రావుకి ఆదేశాలు ఇచ్చి ఉన్నతాధికారుల ద్వారా ఆ డేటానంతా కూడా బయటికి తీసి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది రెగ్యులర్ గా పాల్పడతా ఉన్నారు. వారు ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఏ విషయం పైన మాట్లాడుతూ ఉన్నారు, దానివల్ల ప్రమాదానికి ఏదైనా పార్టీకి ప్రమాదం పొంచి ఉందా అనే ఒక నిత్యం మానిటర్ చేయబడుతూ ప్రతిపక్షాలు అప్పట్లో ఉన్నటువంటి బండి సంజయ్, తర్వాత రేవంత్ రెడ్డి, అంతకుముందు ఉన్నటువంటి మిగతా పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకు స్థానంలో బలంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఫోన్లు ఎప్పటికప్పుడు ట్యాప్ చేస్తూ దాని ద్వారా ఇన్ఫర్మేషన్ ని సేకరిస్తా ఉన్నాడంటూ మాత్రం ఇతని పైన అలిగేషన్స్. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ని సేకరించి తను వ్యక్తిగతంగా ఏం చేయగలుగుతాడు, ఏం చేయలేడు కాబట్టి ఇతని వెనుక పెద్ద తలకాయలే ఉన్నాయి, పెద్ద వ్యక్తులే ఉన్నారు. రాష్ట్రాన్ని నడిపించినటువంటి 10 ఏళ్ల BRS అధ్యక్షుడే దీనిపై ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాడంటూ మాత్రం అరుణ్ కుమార్ చేసినటువంటి అలిగేషన్స్ ఇప్పుడు బలపడతా ఉన్నాయి. ఎందుకంటే 10 ఏళ్ల పాటు రాష్ట్రం నడిపించినప్పుడు కీలకమైనటువంటి వ్యక్తులు ఇన్ఫర్మేషన్ లాగాలంటే అది ఇంటెలిజెన్స్ తోటే సాధ్యం. ఇంటెలిజెన్స్ లో డిఎస్పీగా ఉన్నటువంటి ప్రదీప్ రావు అనేక అక్రమాలకు పాల్పడ్డాడు, అనేక పవర్స్ మిస్యూజ్ కి పాల్పడ్డాడు. వ్యక్తిగత స్వలాభం కోసం, వ్యక్తిగత ఎదుగుదల కోసం ప్రభుత్వం గుర్తించి తనకు ఇంకో పదవి ఇస్తుందేమన్న ఒక ఆశ మేరకే ప్రదీప్ రావు ఈ రకంగా వ్యవహరించి ఉండవచ్చు అనేది మాత్రం పోలీసు ఉన్నతాధికారుల నుంచి వస్తున్నటువంటి విమర్శలు, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు. ఏదేమైనప్పటికీ ఏ శాఖలో ఉన్నా ప్రభుత్వానికి ఎంత సేవ చేయాలో అంత మాత్రమే సేవ చేయాలి. పర్సనల్ గా సేవ చేస్తే మాత్రం ఈ రకంగా పోలీసుల కేసు పాలవ్వక తప్పదు, అనవసరమైనటువంటి విచారణ ఎదుర్కోవక తప్పదు. చివరికి శాఖపరమైనటువంటి చర్యలకు సిద్ధమయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. కాబట్టి పోలీస్ శాఖలో ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ఉన్నా, రేపు BRS ఉన్నా, ఎల్లుండి BJP వచ్చినా పోలీస్ డ్యూటీ చట్టపరంగా వారి ఉండాల్సినటువంటి పరిమితులను మించి దాటి చేయకూడదు అంటూ మాత్రం సీనియర్ నాయకులు, సీనియర్ పోలీస్ ఆఫీసర్లు కూడా ఇదే బోధిస్తా ఉన్నారు జూనియర్లకు. ఇప్పుడు పంజగుట్ట పోలీసులకు అందినటువంటి ఫిర్యాదుపై మాత్రం ఇంకా మిగతా అదర్స్ ఎవరనే దానిపై కూడా FIR లో ఇంక్లూడ్ చేయాల్సి ఉంది. కాబట్టి ప్రణీత్ రావు విచారణకు హాజరై నోరు విప్తే మాత్రం IG స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ అధికారుల పేర్లను సైతం వెల్లడించేటువంటి అవకాశం ఉంది. వారికి కూడా నోటీసులు అందజేసి ఎవరికి ఈ డేటా పంపిస్తా ఉన్నారు, ఎవరు అడిగారనే ఒక విషయంపై కూడా పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులను కూడా ఆరా తీస్తే ఖచ్చితంగా గతంలో ప్రభుత్వాన్ని 10 ఏళ్ల పాటు నడిపించినటువంటి కీలకమైనటువంటి ముఖ్య నాయకుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సందీప్, థ్యాంక్ యూ రవితేజ.